తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. అధికార పార్టీకి గతంలో రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి అస్సలు పడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రివల్లోలి నడుస్తోంది. దానిపై భారీ నిరసన సభలు కూడా సాగుతున్నాయి. అసలేం జరిగింది? రివల్లోలి ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా జిల్లాల పంపిణీ ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందంటూ బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే అలాంటిదేమీ జరగలేదని కాంగ్రెస్ చెబుతోంది. మీటింగ్స్ మినిట్స్ లో ఆ విషయం స్పష్టంగా ఉందని, కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చిందని కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే విషయంలో నల్గొండలో భారీ నిరసన సభ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కేఆర్ఎంబీ వ్యవహారంపై ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, 9.5 ఏళ్లలో విధ్వంసమైన తెలంగాణ జలదృశ్యాన్ని జనం ముందు ఉంచడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధమైందని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే 6 గ్యారెంటీలకు 100 రోజుల డెడ్ లైన్ పెట్టిన కాంగ్రెస్ ని అదే అంశంలో ఇరుకున పెట్టాలని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బకొట్టాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఆలోగా 6 గ్యారెంటీల అమలు అసాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్. వీరికి కేఆర్ఎంబీ వ్యవహారం కలిసొచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కేఆర్ఎంబీ పైనే ఫోకస్ పెట్టింది. నల్గొండ సభల్లో కాంగ్రెస్ ని టార్గెట్ చేయాలనుకుంటోంది. ప్రతిగా కాంగ్రెస్ కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తోంది. కృష్ణా జిల్లాల పంపిణీ ప్రాజెక్టుల వ్యవహారంపై హక్కులను కేఆర్ఎంపీకి అప్పగిస్తే తెలంగాణ ప్రాంతం నష్టపోతుందని, పరోక్షంగా ఏపీ లాభపడుతుందనేది బీఆర్ఎస్ వాదన. అయితే ఏపీకి లాభం చేకూర్చే పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, రాయలసీమకు ఎక్కువ నీటిని విడుదల చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలే దీనికి నిదర్శనమంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ అసెంబ్లీలో ఈ వ్యవహారాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టేందుకు డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.